పాపారాయుడు, నిజం చెప్పు. ఈ గొలుసు నీది కాదని నాకు తెలుసు. ఇది ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది? నా బిడ్డ బ్రతకటానికి డబ్బిచ్చారు గనక నిజం చెప్తున్నానమ్మా. 4 ఏళ్ల క్రితం ఒక రోజు రాత్రి ఒక కుర్రాడు ఏడుస్తూ నాకు కనిపించాడు. ఇంత రాత్రి కాదు ఇక్కడ ఏడుస్తున్నాడు. ఎవరి కుర్రాడు? వాడు నా కూతురు బిడ్డరా. ప్రేమతో అన్ని కనుక ఇంటికి తీసుకొచ్చావా, నీ అల్లుణ్ణి సంపి మొసలికేసినట్టు ఆన్ని కూడా వేసేస్తా, జాగ్రత్త. ఆడు పరమ కషాయ మడిసిలా ఉన్నాడు. ఓ పని చేద్దాం, అబ్బాయిని మనమే పెంచుకుందాం. నువ్వు అన్నదే కరెక్ట్. వెళ్దాం పదా, చెప్తా పదా. అతను చెప్పిన దాన్ని బట్టి నా మనవడు బ్రతికున్నాడన్న సంగతి నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక సంగతి కూడా తెలిసింది. మన ఇంట్లో పని మనిషితో మీ నాన్న సంబంధం పెట్టుకున్నాడని, ఆవిడ ఒక బిడ్డని కని ఆసుపత్రిలో ఉందని నాకు తెలిసింది.